బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కవితపై సిబిఐ మోపిన ఆరోపణలన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఈ కేసులో ఊరట లభించింది. లిక్కర్ పాలసీ కేసుపై తాజాగా విచారణ జరిపిన రౌజ్ అవెన్యూ కోర్టు నిందితులందరిపై నమోదు చేసిన కేసులను కొట్టివేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించింది. సరైన ఆధారాలు లేకుండానే కేసులో వారి పేర్లు చేర్చారని సిబిఐపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభియోగాలు మోపిన 23 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు తెలిపింది. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె ఆడిటర్ బుచ్చిబాబు, మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియా సహా మరో 20 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని, ఛార్జ్షీట్లో లోపాలున్నాయని కోర్టు స్పష్టం చేసింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సిబిఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. 2 ఏళ్లకు పైగా సాగిన ఈ కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టివేయడంతో కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది. 2021-22 ఏడాదికి గాను ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో కొన్ని అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈ వివాదం మొదలైంది. దీంతో 2022 జూలైలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించారు. మరోవైపు లైసెన్స్ ఫీజు మాఫీ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 100 కోట్ల నష్టం వాటిల్లిందని అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదిక కూడా ఇచ్చారు. మద్యం వ్యాపారులకు మేలు చేసేలా పాలసీని రూపొందించారని, దానికి ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ నాయకులకు 100 కోట్ల ముడుపులు అందాయని సిబిఐ అధికారులు అభియోగాలు మోపారు. ఈ స్కామ్లో సౌత్ గ్రూప్ పేరుతో కొందరు వ్యాపారులు, కల్వకుంట్ల కవిత లాంటి రాజకీయ నాయకులు కీలక పాత్ర పోషించారని, సుమారు 100 కోట్ల వరకు ముడుపులు చెల్లించారని సిబిఐ దర్యాప్తులో తేల్చి నిందితులపై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే 2023 ఫిబ్రవరి 26న అప్పటి ఆప్ మంత్రి మనీష్ సిసోడియా, 2024 మార్చి 15న కల్వకుంట్ల కవిత, మార్చి 21న సీఎం హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను సిబిఐ అరెస్ట్ చేసింది. అనంతరం వారంతా ఒక్కొక్కరిగా బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ కేసుపై తుది విచారణ చేపట్టిన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు కవితతో సహా మొత్తం 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది.